హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము పన్నీర్ కర్రీని గ్రేవీగా వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. ఈ కర్రీ కోసం ఆనియన్స్ని తీసుకొని వాటిని మనం కట్ చేసి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా తీసుకొని పొట్టు తీసేసుకొని దాన్ని దంచేసి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసము మసాలా దినుసులన్నీ కూడా మనము పక్కన ఉంచుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనము రెడీగా ఉంచుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి టమాటాలను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఆనియన్స్ తీసుకోవాలి. వాటిని ఇలాగా బారుగా కట్ చేసి వీటిని ఆయిల్లో వేయించాలండి. బ్రౌన్ ఆనియన్స్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలాగ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని ఇలాగా బ్రౌన్గా వచ్చినంత వరకు వేయించుకొని వాటిని ఇలాగా పక్కకి తీసుకోవాలి. అదే కళాయిలో కాజు కూడా తీసుకొని, జీడిపప్పు కూడా తీసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు వాటిని కూడా ఇలాగా వేయించుకోవాలి. ఇలాగా వేయించినటువంటి ఆనియన్స్ని, జీడిపప్పుని ఇలాగ మిక్సీ జార్లో వేసేసి మనం ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మనకి కర్రీలోకి ఉపయోగపడుతుంది. పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. టమాటాలను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం షాజీరా కూడా వేసుకొని ఒకసారి అలాగా వేయించండి. ఈ వంట వచ్చేసి మా ఆయన చేస్తున్నారండి ఈ కర్రీని. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం దాంట్లో ఇలాగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ అనేది కూడా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని కూడా ఇలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఆయిల్లో వేసేసి వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదండి, టమాటాలను కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ టమాటా అనేది కూడా ఉడకాలండి. మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసి దాన్ని వేయించుకోవాలి. ఈ టమాటా అనేది వేగేలోపు మనము పన్నీర్ని తీసుకొని వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందామండి. నేను ఇక్కడ పన్నీర్ వచ్చేసి బయట నుంచి కొనుక్కొచ్చిన పన్నీరే వాడుతున్నామండి. మీరు కావాలి అనుకుంటే ఇంట్లో తయారు చేసిన పన్నీర్ని కూడా వాడుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఒకసారి కర్రీని మిక్స్ చేసుకుందామండి. చూద్దాము. మొత్తం కర్రీని ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి వాటిని మొత్తాన్ని వేయించుకుందాము. ఒక పక్క టమాటా అనేది మగ్గుతూ ఉందండి. ఇంకొక పక్క స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ అనేది కొంచెం వేయించుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ అందుకే కొంచెం పన్నీర్ ముక్కల్ని ఇలాగ ఆయిల్లో వేయించేసి మొత్తాన్ని ప్లేట్లోకి ఇలాగ తీసేసుకున్నామండి. ఇప్పుడు కర్రీ మూత తీసేసి ఒకసారి కలుపుకుందామండి. ముక్క అనేది ఆల్మోస్ట్ ఉడికిందండి. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో పసుపు, మీ రుచికి తగ్గట్టు సాల్టు, కొంచెం కారము, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మనకి టమాటా అనేది మ్యాక్సిమం మగ్గిపోయిందండి. టమాటా అనేది ఉడికిపోయింది. మొత్తాన్ని ఇలాగ మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది వేడి చేసిన వాటర్ వేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్ అనేది వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలాగ గ్రేవీ లాగా వస్తుంది. మొత్తాన్ని కలుపుకోవాలి. మనకి టమాటా అనేది మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కాజు పేస్ట్ ఉంది కదండి, అది వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటుతుందండి. కాజు పేస్ట్ వేసాం కాబట్టి అది అనేది అడుగంటుతుంది. మనం ఆ పేస్ట్ అనేది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లో అది ఉడికిన తర్వాత దాంట్లో మనము వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలాగా పన్నీర్ ముక్కలు అనేది వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని దీన్ని ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగా ఉడికించండి. దీంట్లో మీకు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అది కాగబెట్టిన వాటర్ పోసుకోవాలి. దీంట్లో కసూరి మెంతిని ఇలాగా మెతిపేసి వేసుకోండి. దాన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. ఇలాగా
మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నేను హాట్ వాటర్ అనేది దాంట్లో మిక్స్ చేస్తున్నానండి. వాటర్ అనేది కొంచెం వేడి చేసేసి దాంట్లో పోసుకుంటున్నాను. గ్రేవీ లాగా ఎక్కువ వస్తుంది. కొంచెం వాటర్ పోసేసి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనము పాల మీద మీగడ కానీ లేకపోతే మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ కానీ వేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇక్కడ పాల మీద మీగడ వేసుకుంటున్నాను. ఆ పాల మీద మీగడ కూడా వేసుకొని మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ బగారా రైస్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి.